ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో పాటు ఆధ్యాత్మిక భావన ఉండాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ అన్నారు. విజయవాడకు ఇటీవల వచ్చిన వరదలను ప్రజలంతా సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని, జాతి, కుల, మత ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకటై ప్రకృతి విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల సమయంలో రేయింబవళ్లు పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారంటూ ప్రశంసించారు. విజయవాడ కృష్ణానది తీరాన బబ్బూరి గార్డెన్స్ మైదానంలో మహా సత్సంగం నిర్వహించారు. విజయవాడ చాలా మంచి ప్రదేశమని, ఈ ప్రాంతానికి చేరువగానే రాష్ట్ర రాజధానిని ప్రకటించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి సీఎం చొరవ చూపుతున్నారని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన సాధన కోసం 9 నుంచి 10 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవనంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ధ్యానం, గానం, జ్ఞానం అవసరమని చెప్పారు. కులాలు ఒకటి అనే విషయం దానికి మేమందరూ కలిసి పని చేస్తామా లేదా కదా. అండ్ ఆల్సో పర్యావరణం, మన ప్రకృతి సంరక్షణ చేయాలని మనమందరూ చాలా అవసరం. చెట్లు వేయాలి, ప్రాపర్ వాటర్ ఛానల్స్, లేక్స్ అని డ్రై అయిపోతుంది. టు కీప్ అవర్ సిటీ clean and pure is all our responsibility. సేవ చేయాలి అందరూ కలిసి. Anyone who is a good person, వాళ్ళు 2 రోజులు నిద్రలేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. అవును కదా. వాళ్ళ బిహేవియర్ కోపం వస్తుందా లేదా? ఎంతమంది చెప్తా ఉంటారు, వస్తుంది కదా. అది ఎందుకు అంటే స్ట్రెస్, టెన్షన్ ఎక్కువగా అవుతే వాళ్ళ స్వభావం మారుతుంది. స్ట్రెస్, టెన్షన్ తగ్గితే వాళ్ళు లోపల ఉండే మానవత్వం అది వెలుగుతుంది. జ్ఞానము, ధ్యానము, గానము, ఇది 3 జీవితంలో పెట్టుకోవాలి.